పెంచిన సొగసులని తీయని విందవని నింగిని మింగిన ఆశలని రంగుల చురుకవని కలలని కోరులే కాలమే కరుగని దాహమే తీరులే ఒకటిగా ఉదగని కలుగని కరుగని కలబడే కోరికని తాకితే పలుకని పలుకని సరిగమని ఏమవుతుందో తెలియదు ఏమవుతుందో పరుగానే మనసే ఊగేదల్లరియాలే పరుగులు తీసే తాపంతో పరువనిపించే పరువంతో 16 ఏళ్ల వయసే విరియాలే ఆ గడ్డ బార్ కిందకేసారా ఛా, ఎంత వద్దనుకున్న అమ్మాయి గుర్తుకొస్తుంది. కొంపతీసి పూజకి ఏదైనా జరుగుంటుందా? బస్సులో వస్తానింది. బస్ బండి నెంబరా? రైట్, బస్ నెంబర్ ఇచ్చింది కదా. ఆ నంబర్ పట్టుకుని బస్ ఓనర్ని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో. బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటేసుకుని ఇటు త్వరగా ఇడిపించుకో. అలాగే సార్. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. బైక్ దొబ్బడం సేపు వస్తున్నా. నా వీక్ పాయింట్ మీద ఆడుకుంటున్నావు కదరా. ఒరే, తాకట్టు పెట్టిన బైక్ రా, జాగ్రత్తగా తీసుకురా. అలాగే బాబాయ్. దీనికి ఏం తక్కువ లేదు. ఒరే మాట, ఎవరో బామ్మని తీసుకొస్తా అన్నావు కదరా. బామ్మే కదా బాబాయ్, టైంకి వచ్చేస్తుంది, కంగారు పడుకో. టైంకి వస్తుందా? టైంకి రావటం ఏంట్రా? ఒరే, 2 years డీప్గా లవ్ చేసి హ్యాండ్ ఇచ్చిన అమ్మాయిల గురించి ఎవరో పట్టించుకోర్రా. నీది గాలి పరిచయం రా, గాలికి పోయింది, వదిలే. అలా శేషు పూజని డ్రాప్ చేసి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. మరోపక్క వసంత్ ఏమో పూజ చెప్పిన బస్ నెంబర్ సాయంతో బస్ ఓనర్ని కలవడానికి ప్రయత్నిస్తుండగా ఓ రోజు పూజ, నీకు విషయం తెలుసా? తెలియదు కదా? నువ్వు చూడు చెప్తా. పూజ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాగుంది కదా? ఇప్పుడు చూడు. పూజ, నేను నిన్ను ప్రేమించట్లేదు.
టెన్షన్ పడ్డావా గుర్తునే పదా. మెంటల్ నాయాలి ఇదేం లవ్రా. ఒరేయ్ ఆగరా, నువ్వు నా విషయం నా పెళ్ళంతో చెప్పినా సరే నీ బామ్మ లేకుండా నిన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వను అంతే. బామ్మే కదా కావాల్సింది? Yes. బామ్మే కదా. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు నువ్వు. రా. నడు. రా. ఓయ్ ఓయ్ మా బామ్మ. టెన్షన్ తగ్గించేవరా నాకు. ఏంటి తగ్గించింది? వాసన్ ఇది ఎలా ఉంది? మా బామ్మ దూరపు చుట్టం, మనకు పెద్ద దిక్కుగా ఉంటుంది, తీసుకొచ్చాను. నమస్తే బేటు. నమస్తే. బామ్మ నువ్వు ముందు రూమ్లో రెస్ట్ తీసుకో, మాకు లోపల ఏరే పనులు ఉన్నాయి. రూమ్కు రాలేదనుకో పొడి చేస్తాను. వచ్చేస్తలేదా? ఏంట్రా ఎన్నిసార్లు రోజుకి ఇదే పనా? ముందు మన పెళ్లి ఏర్పాట్లు చూడు. ఓకే ఓకే. ఇది పెళ్లి పెళ్లి ఎంత పెడుతుందటి? ఏమున్నావురా? అయ్యో ముందు రూమ్ లో బామ్ ఉంది. బామ్మకి చెవుడు కనపడితే వినపడదు. బామ్మ బామ్మ చూసావా? అయ్యో 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 ఫ్రెష్ అప్ అయి పార్సల్ పట్రా వసంత్, ఆకలేస్తుంది. ఒక్కసారి అమ్మాయినా ఇవ్వచ్చు కదా. పోరా ఫోన్ ఇవ్వు. వెళ్ళు వెళ్ళు. పెళ్లి కూడా చేసేసుకుంటున్నా. ఓసారి హాస్టల్లో ఉన్న రేఖకు ఫోన్ చేస్తే ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అయ్యో కలవట్లేదేంటి? ఈ బస్సు నెంబర్ మాదే, అయినా అంబర్పేట జంక్షన్ లో అమ్మాయిని ఇంకో అబ్బాయి తీసుకెళ్ళాడు కదా. ఎవడో పికప్ చేసుకోలేదు సార్, అమ్మాయి నేను పికప్ చేసుకోవాలి. ఆ విషయం అమ్మాయికి తెలియాలి కానీ నాకేం తెలుస్తుందయ్యా. ఇదిగా వెళ్ళి ఆ ఏరియాలో ఎదుగు కనిపిస్తుందేమో. వెళ్ళు. ఓకే సార్. ఈ నువ్వు ఆడిపడిన లెక్కేసింది. అన్నీ అయిపోయాక ఇప్పుడు పరిగెడితే ఏం లాభం? ఈ పాటికి సెంచరీ డబుల్ సెంచరీ అయిపోయాడు. హలో రేఖ, నేను పూజనే. ఏయ్ ఎక్కడున్నావే నువ్వు? మీ డాడీ నీకోసం అన్ని చోట్ల వెతికిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారే. అవునా? ఎప్పుడిచ్చారు? పొద్దున్న హాస్టల్కి వచ్చి చాలా పెద్ద గొడవ చేశారే. నాకేం తెలియదని చెప్తున్నా వినలేదే. నువ్వు కనిపిస్తే మీ డాడీ చంపేసేటట్టున్నారు. జాగ్రత్త, దయచేసి హాస్టల్కి మాత్రం రాకు. ఫోన్ కూడా చేయకు, నీకు దండం పెడతానే. దొరికితే చంపేసేట్టున్నారా? బయట ఎక్కడ తిరగకూడదు. పూజా ఏమైందిరా? వసంత్ నాకేదో అవుతోంది. నాకు భయం వేస్తోంది వసంత్. నన్ను వదిలేసి వెళ్ళావు కదా. చిచ్చి, నా కోసం వచ్చిన దేవతని వదులుకుంటానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళు, వెళ్ళి కడుక్కొని రాపో. ఏంటి ఇదంతా? వసంత్ నన్ను వదిలి వెళ్ళావు కదా. అరే పూజ, నీ మీద నా మీద మన ప్రేమ మీద ఒట్టు, ఓకేనా? ఓకేనా? ఏ పూజ, పూజ ఏమైందిరా? నువ్వు తీసుకోవని నాకు తెలుసు. తీసుకోపోతే నా మీద ఒట్టే. నువ్వు చూస్తే ఒట్టి అమ్మాయికురాల్లా ఉన్నావు. వాడు నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, పచ్చి మోసగాడు. ఇదిగో నువ్వు చిన్న పిల్లవి, నీ మంచి కోరి చెబుతున్నాను. వాడిని నమ్మొద్దే, వాడు ఒట్టి దుర్మార్గుడు. అమ్మాయిల్ని ఏమార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తాడే తల్లి. బామ్మ